నీ దగ్గర భూమి ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, నీ దగ్గర ఇల్లు ఉండటం వారికి ఇష్టం లేదు. నువ్వు బట్ట కట్టద్దు, నువ్వు భోజనం చెయ్యొద్దు, నీ దగ్గర ఇల్లు ఉండద్దు, ఈ మూడు ఉండద్దు. ఈ మూడు చేశారు మన క్రైస్తవ సమాజం. మొట్టమొదటిగా చదువిచ్చారు. నీకు కోల్పోయినటువంటి గుర్తింపు, నువ్వు మనిషివి అన్న గుర్తింపును తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చారు. నీకు మేము సాలూరుకి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసినటువంటి జర్మనీ దేశానికి చెందినటువంటి మిషనరీ గారు, ఆయన ఏం చేశారు అనంటే, ఒక 20 ఎకరాలు స్థలం కొని ఉచితంగా కొంతమందికి పంచి, కొంతమంది అగ్రకులస్తులకు అమ్మి అందరినీ ఒకే కమ్యూనిటీలోకి కట్టే ప్రయత్నం చేశాడు. అంటే నేషనల్ ఇంటిగ్రేషన్, సర్వకులాలను ఇంటిగ్రేట్ చేసేటటువంటి పని ఎవరు చేశారు? మన పితరులు చేశారు. విభజించే పని ఎవరు చేశారు? ఈ దేశాన్ని కుసంస్కృతిలోనికి తీసుకెళ్ళినటువంటి వారు చేశారు. ఇది మనం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చేసేది ఇండాలజీ. మన దేశ చరిత్ర ఏంటి, ఆ దేశ చరిత్రలో మనల్ని ఏ విధంగా కడుతున్నారు అన్నది. ఒకానొక సమయంలో ఈ ఒంగోలు ప్రాంతం భయంకరమైనటువంటి కరువు, తినటానికి భోజనం లేదు, కష్టపడుతున్నారు. ఎక్కడ వర్షం పడట్లేదు, పంటలు పండట్లేదు, మొత్తం పశువులన్నీ పక్క చిక్కిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. అయ్యా కొంచెం అన్నం పెట్టండి అయ్యా అని వెళ్ళి ఈ బూర్జువారి వ్యవస్థలో ఎవరైతే ధనవంతుల వారి దగ్గరికి వెళ్ళి అడిగితే మన పెద్దలు వారికి అన్నారు, అరే నువ్వు మా ఇళ్ళలోకి వచ్చి పని ఎట్లా చేస్తావు గానీ ఒక పని చెయ్యి, మా కొట్లు మాకు వండిన ధాన్యానికి తొక్కుతాయి, ఆ తొక్కే సమయంలో నువ్వు కూడా రా పని చెయ్యి, పని చేసిన తర్వాత నీకు మేము జీతం ఇవ్వలేము, ఇప్పట్లో మా దగ్గర డబ్బులు అంటే మాకు కావాలి కదా, కాబట్టి జీతం అయితే ఇవ్వం, ఒక పని చేయి, మా కొట్లు తింటాయి. ఏం తింటాయి? గింజలు. ఏం గింజలు? అప్పుడు కంకులు పండిస్తున్నారు, కంకులు తింటాయి. కంకులు అంటే అర్థమవుతుందా? కంకి అంటే మొక్కజొన్నలు అవి తొక్కుతాయి. తొక్కిన తర్వాత ఆ తొక్కుతూ తింటాయి. తిన్న తర్వాత పేడేస్తాయి, అవి అరిగించుకోలేవు. ఎందుకంటే పశువులు ఎలా అరిగించుకుంటాయి? నెమరు వేయాలి, ఒక చోట కూర్చుంటే నెమరు వేయాలి. మీకు తెలుసు కదా, మీకు అందరికి తెలిసినవే ఇవన్నీ. నెమరు వేస్తే తప్ప అరిగించుకోలేవు పశువులు. అవి పేడ వేస్తాయి, ఆ పేడ మీకు జీతంగా ఇస్తాను అన్నారు. సంవత్సరాలు మన వాళ్ళు అలా బ్రతికారు. మీకు తెలుసో తెలీదు, వాళ్ళు అవి వేసిన పేడ తీసుకెళ్లి నీళ్ళల్లో వేసి ఆ పేడ శుభ్రం చేసేసిన తర్వాత ఆ గింజలు ఆరబెట్టిన తర్వాత కొంచెం ఆరబెట్టి ఎండించిన తర్వాత వాటిని ఇసురుకొని పిండి చేసుకుని రొట్టెలు చేసుకుని తినాలి. అది మన దేశంలో మన పితరులకు ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో అలాంటి